టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ పాటికి టీమిండియా ఓటమికి రంగం సిద్ధమైపోయేదే. మన జట్టు ఫాలో ఆన్ ఆడుతూ పరాభవం ముంగిట నిలిచేదే. కానీ అంతా అయిపోయిందనుకున్న సమయంలో స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ చేరిపోయిన స్థితిలో తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న తెలుగు కుర్రాడు 8వ స్థానంలో బ్యాటింగుకు దిగాడు. ప్రత్యర్థి జట్టులో ప్రపంచ స్థాయి పేసర్లు ఉన్నారు. స్వింగ్, బౌన్స్తో హడలెత్తిస్తున్నారు. శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని షార్ట్ పిచ్చు బంతులేస్తున్నారు. ఇలాంటి దెబ్బలు తగిలి ఆ కుర్రాడు వెలవెలలాడాడు. కాని పోరాటాన్ని మాత్రం ఆపలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఎదురు దెబ్బలు తిని నిలబడ్డాడు. 21 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ చేసేశాడు. కష్టాల సుడిగుండాన్ని దాటి తీరం చేరినప్పుడే ఆ ప్రయాణానికి సార్థకత. నిప్పులు చెరిగే బౌలర్ల సవాలును దాటుకొని కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి చేసిన సెంచరీకి విలువెక్కువ. ఇప్పుడు ప్రపంచమంతా ఆ కుర్రాడు చేసిన సెంచరీ గురించే మాట్లాడుకుంటోందంటే దాని విలువ అలాంటిది మరి. ఆస్ట్రేలియా బౌలర్ల ఎత్తులను తుత్తునీయలు చేసి అవమానకరమైన ఓటమి నుంచి టీమిండియాను గట్టెక్కించిన ఆ కుర్రాడే నితీష్ కుమార్ రెడ్డి. అచ్చ తెలుగు కుర్రాడైన నితీష్ తన కెరీర్లో ఇంకా ఎన్నో శతకాలు చేయొచ్చు. కానీ ఈ తొలి అంతర్జాతీయ సెంచరీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అందుకే అర్ధ సెంచరీ తర్వాత పుష్ప సినిమాలో హీరోలా బ్యాటుతో సజ్ఞా చేసిన నితీష్ శతకం అందుకున్న వెంటనే బ్యాటుపై హెల్మెట్ ఉంచి మోకాలుపై కూర్చొని ఆకాశానికి చేయి చూపిస్తూ బాహుబలిలో ప్రభాస్లా సంబరాలు చేసుకున్నారు. క్రికెట్లో ఏ బ్యాటర్ అయినా సెంచరీ చేయటం సాధారణమే. కానీ పరిస్థితులే ఆ శతకానికి విలువ తెస్తాయి. మెల్బోర్న్లో నితీష్ అందుకున్న ఈ సెంచరీ కూడా ఎంతో అపురూపమైనది. అందుకే ఆట ముగిసి అతను పెవిలియన్ చేరుతుంటే మేటి ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు, స్టాండ్స్లోని అశేష ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. నితీష్ సెంచరీ చేయగానే వ్యాఖ్యానం చేస్తున్న దిగ్గజం సునీల్ గవాస్కర్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. మరోవైపు కొడుకును క్రికెటర్గా చూసేందుకు ఆ తండ్రి ఉద్యోగాన్ని వదులుకున్నారు. వ్యాపారంలో స్నేహితుల మోసంతో కుంగిపోయారు. కష్టాలెన్ని చుట్టుముట్టినా తనయుడి కెరీర్ కోసం పోరాటం మాత్రం ఆపలేదు. కొడుకు టీమిండియా జెర్సీ వేసుకుని ఆడుతుంటే చూడాలని కలకన్నారు. జట్టు కోసం పరుగులు చేసే క్షణం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు నితీష్ తొలి అంతర్జాతీయ శతకం అందుకోగాని తండ్రి ముత్యాలరెడ్డి తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం హోటల్లో నితీష్ను కలిసినప్పుడు అమ్మ, నాన్న, సోదరి భావోద్వేగానికి గురయ్యారు. ఇదెంతో ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా లాంటి జట్టుపై, అది కూడా వాళ్ల సొంత గడ్డపై నితీష్ తన తొలి శతకాన్ని అందుకున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నితీష్ అద్భుతంగా ఆడాడు. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. భారత జట్టుకు కృతజ్ఞతలు అని ముత్యాలరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆసీస్ గడ్డపై ఎంతో విలువైన సెంచరీ సాధించిన ఈ తెలుగు కుర్రాడిని ప్రపంచమంతా గుర్తించింది. నితీష్ కుమార్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. నితీష్ను దేశ ప్రజలంతా ఓన్ చేసుకున్నారు. ఈ కుర్రాడు దేశానికే గర్వకారణమని పొగడ్తలు కురిపిస్తున్నారు. కానీ తెలుగువాళ్లు, ముఖ్యంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం తమ బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కులం గురించి బజారుకెక్కారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయగానే మన కులం పేరు నిలబెట్టావంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది పోస్టులు పెట్టారు. రెడ్డి అంటే పేరు కాదు, బ్రాండ్, తగ్గేదే లేదురా అంటూ ఒకరు కామెంట్ పెడితే, రెడ్డి బిడ్డగా పుట్టినందుకు అందరం గర్వపడుతున్నాం. నిన్ను అందరూ ఆదర్శంగా తీసుకొని క్రికెట్, సినిమాల్లోకి రెడ్డి బిడ్డలు రావాలి అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. రెడ్డి పేరు అన్ని దేశాలు వినిపించేటట్టు చేశాడు. రెడ్డి ఇంటర్నేషనల్ అని ఒకరు వ్యాఖ్యానిస్తే, మొత్తానికి రెడ్డి పేరు రాష్ట్రాలు దాటి దేశాలు వినపడుతోంది. ఇదే కదా మనకు కావాల్సింది అని మరొకరు కామెంట్ చేశారు. యుగానికి ఒక యుగ పురుషుడు అన్నట్టుగా మన రెడ్డి జాతికి ప్రస్తుతానికి ఇతనే హీరో అని ఇంకొకరన్నారు. నితీష్ పై నా భయాలు నాకు ఉన్నాయి. చిన్న పొరపాటు ఆటలో కానీ, ఆట బయట కానీ జరిగిందో బాంబే మాఫియా తొక్కేస్తది. సౌత్ ఇండియన్ కోణంలో తెలుగు కుల మాఫియా కూడా తొక్కేస్తది రెడ్డి అవటం వల్ల అంటూ ఓ వ్యక్తి కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఓ వైసీపీ నాయకురాలు నితీష్ కుమార్ రెడ్డి ఆసీస్పై ఒత్తిడిలో అద్భుతమైన తొలి సెంచరీని అందించడానికి ధైర్యం, పట్టుదల మరియు సంపూర్ణ సంకల్ప శక్తిని ప్రదర్శించటం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగానే మేము స్వర్ణాంధ్రను ఒక దశలో స్థిరంగా అన్ని అసమానతలను అధిగమించేలా చేశాము అంటూ తన పార్టీని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓ నెటిజన్ నితీష్ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు అని కామెంట్ చేయగా, ఎవరైతేనేమి క్రికెటర్ మన రెడ్డి అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇలా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీని కులంతో ముడిపెడుతూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి ఘనత గురించి కాకుండా అతడి కులం గురించి చర్చ మొదలైంది. దీంతో కొంతమంది నితీష్ అసలు రెడ్డి కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టి వాషింగ్టన్ సుందర్తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు ఫాలో ఆన్ గండం తప్పించిన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే మిత్రం, ఈ రెడ్డి అసలు రెడ్డి కాదు. మత్స్యకార జాతికి సంబంధించిన రెడ్డిగా లేదా రెడ్డిక అనే సామాజిక వర్గానికి చెందినవాడు నితీష్ కుమార్. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ రెడ్డిక సామాజిక వర్గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీరిని ఎంబీసీలుగా గుర్తించింది. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి జాతీయ జట్టులో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు. భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డిని తొక్కేసే ప్రయత్నాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అతడి ప్రతి షాటును ముంబై బ్రాహ్మణ్ క్రికెటర్స్ విశ్లేషించే తీరును గమనించండి. అది సంగతి. రఘువీరారెడ్డి మన రెడ్డి కాబట్టే నితీష్ కుమార్ రెడ్డి కూడా మనం అనుకునే రెడ్డి కాదు. ఏమంటారు? బండ్రెడ్డి సుకుమార్ నాయుడు గారు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్య పోస్టు పెట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి కులం గురించి సోషల్ మీడియాలో రచ్చరచ్చగా చర్చలు జరుగుతుండటంతో మనోడు తెలుగోడు అనుకున్న నితీష్ కుమార్ రెడ్డి కులం కూపీలాగి రెడ్డి కాదు రెడ్డికా అని తేల్చేశారు అంటూ సీనియర్ జర్నలిస్ట్, తెలుగు సామాజిక సాంస్కృతిక అంశాలపై మంచి పట్టున్న మెరుగుమాల నాంచారయ్య నితీష్ సోషల్ స్టేటస్ పై పోస్టు చేశారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో ఇండియా ఆడుతున్న 4వ క్రికెట్ టెస్టులో భారత ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి శనివారం 105 రన్స్ చేయగానే వాడు మనోడు, తెలుగోడి టెంపర్ నిరూపించాడు అంటూ తెలుగువారు పొగిడి పారేశారు. అయితే అతనికి ఇంటి పేరు లేదా, దాని ఇనీషియల్ రాసుకునే అలవాటు లేకపోవటంతో తర్వాత అతను ఎవరు అనే తవ్వకం పనిలో పడ్డారు. చివరికి కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ రెడ్డి గాజువాకకు చెందినవాడే గాని రెడ్డి కాదని, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే వెనుకబడిన ఓబీసీ కులమైన రెడ్డిక కుటుంబంలో పుట్టాడని తేల్చారు. అంతేకాదు, అతని ఇంటి పేరు కాకి అని, అది ఎక్కువగా ఉత్తరాంధ్ర రెడ్డికల్లో ఉంటుందని కూడా పక్కా సమాచారంతో సోషల్ మీడియాలో తెలుగు నెటిజన్లు ప్రకటిస్తున్నారు. విశాఖపట్నం గాజువాక ప్రాంత కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డికి ఈ నితీష్ కుమార్ రెడ్డి స్వయాన అన్న కొడుకని, అతని సెంచరీతో గాజువాకలో బంధువర్గం సంబరాలు చేసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. మొదట నితీష్ రెడ్డి కాదు బీసీ రెడ్డికా అని సోషల్ మీడియాలో గోల చేయటంపై తుపాకీ అనే వెబ్సైట్లో వచ్చిన కథనం చదివాక ఈ కులం గోల, అదే రెడ్డి రెడ్డిక వివాదం గురించి నాకు తెలిసింది. ఎవరైనా వ్యక్తి అంతర్జాతీయ రంగంలో క్రీడలైనా మరేదైనా రంగంలో ఏమైనా సాధిస్తే అతను భారతీయుడు అని తేలినాక అతను ఏ రాష్ట్రం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ కులపోడు అని సిటిజన్లు, నెటిజన్లు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు, అందున కోస్తాంధ్ర, రాయలసీమ జనం కూపీలాగటం ఇదేమీ కొత్త కాదు. ఇలాంటి కూపీలు, వాకబులు, కుల పరిశోధనల వల్ల విశాల తెలుగు సభ్య సమాజానికి కొత్తగా జరిగే కీడేమీ లేదని పాత అనుభవాలు చెబుతున్నాయి. ఒక బీబీసీ ఇంగ్లీష్ వెబ్సైట్లోనే నితీష్ కుమార్ రెడ్డి పూర్తి పేరు కాకి నితీష్ కుమార్ రెడ్డి అని ఇవ్వటం గమనార్హం. ఎంతైనా వ్యక్తిగత వివరాలు సమగ్రంగా ఇవ్వటంలో ఇంగ్లీషోడి తర్వాతే ఎవరైనా అంటూ నాంచారయ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నితీష్ కుమార్ రెడ్డి ఆటను ఆస్వాదించకుండా కుల పంచాయతీకి దిగటంపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నితీష్ కెరీర్ కోసం ఆయన తండ్రి తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పుడు ఏ కులం అతనికి హెల్ప్ చేసింది? నితీష్ ఈ స్థాయికి రావటానికి ఆయన తండ్రి తన సమయమంతా వెచ్చించాడు. అప్పుడు ఏ కులం అతనికి అండగా నిలబడింది? నితీష్ తండ్రి ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పుడు ఏ కులం వారికి సాయం చేసింది? వారి ప్రయాణంలో మీకు వాటా ఉన్నప్పుడు మాత్రమే గర్వంగా దాన్ని సొంతం చేసుకోండి, ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. కష్టమంతా నితీష్ కుమార్ రెడ్డి ఆయన తండ్రి ముత్యాలరెడ్డిది అయినప్పుడు కేవలం మీ కులమైనంత మాత్రాన వాళ్ల క్రెడిట్ను మీరెలా ఆస్వాదించుకుంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఘనత గురించి కాకుండా ఆయన కులం గురించి చర్చ జరుగుతుండటం చాలా విచారకరం. నితీష్ కులం గురించి జరుగుతున్న రచ్చపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.